కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం రమణయ్యపేట నుండి జై అన్నవరం వరకు అధ్వాన స్థితిలో ఉన్న R@B రహదారిని వెంటనే నిర్మించాలంటూ సిపిఎంఎల్ వినోద్ మిశ్రా అనుబంధం గిరిజన ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోసిరెడ్డి గణేష్ ఆదేశాలతో రమణయ్యపేట జై అన్నవరం మధ్యలో సుమారు గంటసేపు రోడ్డుపై గిరిజన సంఘాలు నిరసన తెలిపారు. గత 12 సంవత్సరాలుగా రోడ్డు వేసిన నాదుడు లేడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా, నేతలు మారినా మా రాతలు ఇంతేనంటూ రోడ్డుపై గిరిజనులు నిరసన తెలుపుతూ నినాదాలు చేపట్టారు. రోడ్డుపై ఉన్న గోతులలో నాట్లు నాటుతూ గిరిజన సంఘాల మహిళలను నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యక్రమంలో ప్రజా సంఘ నాయకులు రెడ్డి ఆనంద్ పాల్, లోత రామారావు, గంటేటి నాగమణి, పలువురు సిపిఎంఎల్ వినోద్ మిశ్రా, సిపిఎం గిరిజన ఆదివాసీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు గంటేటి నాగమణి, సిపిఎంఎల్ వినోద్ మిశ్రా మహిళా సంఘ జిల్లా కార్యదర్శిని. మరి ఈరోజు ప్రజలందరూ కూడా రోడ్డు ఎక్కవలసిన కారణం ఏంటంటే, ఈ రోడ్డు గోతులు పడిపోయి చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితుల్లో మరి సిపిఎంఎల్ వినోద్ మిశ్రా సంఘ నాయకుడైన కోసిరెడ్డి గణేష్ గారు 100 మందితో అన్నవరం నుంచి మరి ఎర్రవరం వరకు కూడా పాదయాత్ర చేపట్టడం జరిగింది. ప్రజల కోసం మేమేదో చేస్తున్నామనేసి వాళ్ళు గొప్ప చెప్పుకోవడమే తప్ప మరి 10 మంది నడిచి దారి ఇంత పాడైపోయిందంటే ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు. మరి ఎమ్మెల్యే కూడా ఇదే దారిని వెళ్ళడం జరుగుతుంది. మరి ఎమ్మెల్యేలేటి, కౌన్సిలర్లేటి, మరి ఏజెన్సీ నుంచి కూడా ఎమ్మెల్సీ కూడా వెళ్ళడం జరుగుతుంది. కానీ వాళ్ళకి ఏమన్నా పైనుంచి కానీ హెలికాప్టర్ మీద వెళ్తున్నారా, లేకపోతే ఇక్కడి నుంచే బళ్ళు మీద వెళ్తున్నారా అన్నది మాకు అర్థం కాదు. మరి ఇప్పుడు ఏ టైంలోనన్నా గర్భిణీ స్త్రీని తీసుకెళ్లాలంటే మధ్యదారిలోనే ప్రాణం పోయే పరిస్థితి మరి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనన్నా సరే నెలాఖరు కల్లా ఈ రోడ్డు పనులు చేపట్టకపోతే ఇంకా ఉద్యమాలు తీవ్రం అవడం జరుగుతుంది. వంట వార్పు కూడా రోడ్డు మీద పెట్టి రోడ్డు అడ్డంగా మరి గోడ కట్టడం కూడా జరుగుతుంది. రమణయ్యపేట నుంచి జడ్డంగి అన్నవరం వరకు శిథిల వసతితో ఉన్నటువంటి రహదారి వెంటనే ప్రారంభించాలని చెప్పి సిపిఎం పార్టీ, ఆదివాసీ సంఘాలు, సిపిఎంఎల్ లిబరేషన్ వినోద్ మిశ్రా పార్టీలు, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము అడుగుతూ ఉన్నాం, ఫస్ట్ ఈ రహదారి అనేది మీ రాష్ట్ర ప్రభుత్వం లెక్కలో ఉందా లేదా? ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు 12 ఏళ్ల నుంచి ఈ రహదారి నిర్మాణానికి నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు అని అడుగుతా ఉన్నాం. ఈ రహదారి 3 జిల్లాలకి ఆనుకొని ఉన్నటువంటి రహదారి. ఈ రహదారిలో దాదాపు 6 మండలాలు, ఉమ్మడి విశాఖ జిల్లా కొయ్యూరుతో కలుపుకుంటే 6 మండలాలు ఉన్నటువంటి ఈ రహదారి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మాకున్నటువంటి ఏకైక రహదారి ఈరోజు ఇంత నిర్లక్ష్యం చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మేము ఎమర్జెన్సీ కేసులు ఈరోజు పిహెచ్లో ఒక సిహెచ్ ఉంది, అక్కడ ఎమర్జెన్సీ కేసులు రిఫర్ చేస్తే ఇదే రోడ్డు మీద వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అనేక మంది సమయానికి వెళ్ళక చిన్న పిల్లలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ మార్గం మధ్యలో చాలా ఇబ్బందులు పడ్డందున్న ప్రాణాలు కోల్పోయింది కూడా ఉంది. అందుకని మేము అడుగుతున్నాం, ఏదో మా ప్రాంతం నుంచి రోడ్డు మీద మేము సేఫ్టీగా వెళ్ళిపోయి రోడ్డు మీద ప్రయాణం హెలికాప్టర్ మీద వెళ్ళినట్టుగా మేము అడగట్లే. ఆ ప్రాంతంలో నా పేరు ఆనందపల్లి రెడ్డి, సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా అనుబంధ సంబంధమైన ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా మాట్లాడుతున్నాను. ఈ రహదారి సుమారు 5 మండలాలకు సంబంధించి గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. 5 మండలాల్లో సుమారు 370 గ్రామాల ప్రజలు ఈ రహదారిని ఉపయోగించుకుంటారు. సుమారు ఈ రోడ్డు 10 సంవత్సరాల నుంచి అసలు పట్టించుకోవడం మానేశారు ప్రభుత్వం కానీ, అధికారులు కానీ. ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, రోడ్డు వేస్తారా వేయరా చెప్పండి. ఎందుకు ప్రజలు మోసం చేస్తున్నారు? ఎప్పుడు ధర్నా చేసినా, ఎప్పుడు రాత్కోలు చేసినా కుక్కలను తీసుకొచ్చి ఏదో కూర్చి ఇలాగా కన్నీళ్ళు తుడిసినట్టుగా పైపైన రోడ్డు ఇలాగా
మరి శుద్ధి చేసి లేకపోతే గోతుకుంటూ గుంతలు కప్పెట్టి వదిలేస్తున్నారు. ఇది మోసం కదా. మీరు ఏమైనా హామీలు ఇచ్చారు? మీరు గవర్నమెంట్ లో రాగానే ఈ కూటమి ప్రభుత్వం రోడ్లు అంటే నిర్మిస్తాం, చాలా అద్దంలా తయారు చేస్తామని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఇలా మోసం చేయడం అన్నది తీవ్రంగా ఆదివాసీ సంఘాలు ఖండిస్తున్నాము. ఎందుకంటే గతంలో మరి ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వచ్చి అద్దెపి రోడ్డు చాలా అధ్వానంగా ఉంది, మేము గోడ కడతామని చెప్పేసి గోడ కట్టారు. తర్వాత ఈ రోడ్లు, ఈ గుంతల రోడ్లు మరి చూపించి అధికారానికి వచ్చిన వాళ్ళు